నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా లింగంపల్లి గురుకుల పాఠశాల పాత దారుమెంటరీ బ్లాక్ కూలిన ఘటనలో విద్యార్థులు సురక్షితం. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన లింగంపల్లి పాఠశాలకు చేరిన కలెక్టర్, పాఠశాలలో చేపట్టిన ఎస్డీఆర్హెచ్ బృందం సహాయక చర్యలను పర్యవేక్షణ, 7 కోట్లతో నూతన భవనం నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు, ప్రమాదకరమైన భవనాల వైపు విద్యార్థులు వెళ్లకుండా కౌన్సిలింగ్, అందుబాటులో ఉన్న సురక్షితమైన గదుల్లో తరగతులు హాస్టల్ ఏర్పాటు. మునిపల్లి మండలంలోని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్కూల్ యొక్క పాత దారమీటరీ బ్లాక్ మంగళవారం మధ్యాహ్నం కూలిన ఘటనలో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్ అన్నారు. పాఠశాలలో 5వ తరగతి నుండి ఇంటర్ వరకు సుమారు 601 మంది విద్యార్థులు చదువుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులంతా తరగతి గదిలో ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. పక్కన వెళుతున్న 3 విద్యార్థులు ఈ సంఘటనలో స్వల్పంగా గాయాలయ్యాయని, వారికి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రాత్రి సమయంలో పనులు కొనసాగేందుకు తాత్కాలికంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. గురుకుల పాఠశాలకు నూతన హాస్టల్ భవన నిర్మాణం కోసం 7 కోట్లతో ప్రభుత్వానికి ఆమోదం కోసం ప్రతి పనులకు సమర్పించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం పాఠశాలల్లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, విద్యార్థుల భద్రతకు ఎలాంటి సమస్యలు లేవని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం. ఎంతమంది పిల్లలు ఉంటారు? 73 మెంబర్స్. లైట్స్ ఉన్నాయి మీకు బయట? ఈ ఏరియా మొత్తం లైటింగ్ కదా? గోడలు బాగానే ఉన్నాయి, రూఫ్ ఒకటి బాగాలేదు, స్లాబ్ మొత్తం తీసేసి మనం షెడ్ సిస్టమ్ జస్ట్ పెట్టేసి అక్కడ చేసి ప్రాసెస్ చేసేసి షీటింగ్ చేసేసి కంటిన్యూ చేయొచ్చు. టెంపరీ పర్మనెంట్ బిల్డింగ్ ఎన్ని మనం శాంక్షన్ కోసం పంపిస్తాం అది సార్. ఇమీడియట్గా టు కంటిన్యూ యూజింగ్ దీస్ బ్లాక్స్ ఇట్ ఈస్ యూజబుల్. యూజబుల్ అంటేనే ఇమీడియట్గా ట్యాబ్లెట్స్ కానీ ట్యాబ్లెట్స్ అన్ని బయట గోడలు బాగుంది, ఫౌండేషన్ పర్లేదు, చేసుకోవచ్చు. ఇమీడియట్గా చేయించారు.